పూరి సార్, టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ సార్. మీరు షూటింగ్ స్టార్ట్ చేస్తే షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో ఎప్పుడు ఫినిష్ అయిందో కూడా తెలిసేది కాదు సార్. ఒకప్పుడు 3 నెలలకు ఒక సినిమా చేసేవారు సార్ మీరు. సార్ మర్చిపోయారా? మీరు తొందరగా సినిమా తీసి రిలీజ్ చేసిన సినిమాలే బ్లాక్ బస్టర్స్ అయ్యాయి సార్. మీరు ఎప్పుడైతే సినిమాలు లేట్ చేస్తున్నారో అప్పటి నుంచే మీరు వెనకబడిపోయాయి సార్. దాహంతో ఉన్నవాడు నీళ్ళు ఇవ్వకుండా తీసుకెళ్లి ఎడారిలో వదిలేస్తాడు. నీళ్ళ కోసం ఎలా వెయిట్ చేస్తాడు సార్? మీ సినిమాల కోసం మేము అలా వెయిట్ చేయాల్సి వస్తుంది సార్. సార్ మా ఫ్యాన్స్ కి ఒకటే అర్థం అవట్లేదు సార్. అమ్మా నాన్న తమిళమ్మాయి, ఇడియట్, పోకిరి, టెంపర్ లాంటి సినిమాలు తీసిన పూరి జగన్నాథ్ ఇప్పుడు ఏమైపోయారు సార్? సార్ పూరి సార్, మాకు పెద్ద పెద్ద హీరోలతో ఏదో కమర్షియల్ సినిమాలు అవసరం లేదు సార్. మీ కెరీర్ స్టార్టింగ్ డేస్ లో మీరు తీసిన స్టోరీ బేస్డ్ సినిమాలు మిస్ అవుతున్నాం సార్. మేము సిటీకి ఎంతో మంది కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు, కానీ చంటిగాడు ఎప్పుడు ఎక్కడ ఉంటాడు? లోకల్ అని హీరోతో డైలాగ్స్ చెప్పించే పూరి ఇప్పుడు ఏమైపోయారు సార్? ఎప్పుడు వచ్చామని కాదన్యా, బుల్లెట్ దిగిందా లేదా అని పండుగారితో డైలాగ్ కొట్టించే పూరి ఇప్పుడు ఏమైపోయారు సార్? నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్ అయితే ఏంటి అని బద్రీతో డైలాగ్ చెప్పించిన పూరి ఇప్పుడు మాకు కనబడటం లేదు సార్. టిప్పర్ లారీ వచ్చి స్కూటర్ని గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా? అలా ఉంటుంది నేను నిన్ను గుద్దితే అని బుజ్జిగారితో డైలాగ్ చెప్పించిన పూరి మాకు కావాలి సార్. నన్ను ఇలా రౌండ్ ఆఫ్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తా అని సూర్యబాయి చేత డైలాగ్ చెప్పించిన పూరి ఇప్పుడు ఎక్కడున్నారు సార్? 10 మందిని మోసం చేస్తే ఎంతో కొంత బాగుపడతావు, కానీ నిన్ను నువ్వే మోసం చేసుకుంటే శంక నాకిపోతావు అని గోలీమార్లో గోపీచంద్ తో డైలాగ్ కొట్టించిన పూరి ఇప్పుడు ఎక్కడున్నారు సార్? నా పేరు శివమణి, నాకు కొంచెం మెంటల్ అని డైలాగ్ చెప్పిన శివమణి కావాలి సార్ మాకు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మా నాన్న తమిళమ్మాయి లాంటి మూవీస్ మీ నుంచి మిస్ అవుతున్నాం సార్. మేము మర్చిపోయారా సార్? డైరెక్టర్ కన్నా ముందు మీరు మంచి రైటర్ సార్. మీలోని రైటర్ రిలాక్స్ అయిపోయాడు సార్. మీలో ఉన్న పాత పూరిని ఒక్కసారి బయటికి తీయండి సార్. వెళ్ళండి సార్, లగేజ్ ప్యాక్ చేయండి. బ్యాంకాక్ లో ఉన్న ఏ పటాయి బీచ్ కెళ్ళి మీ బుర్రకి ఆ పెన్నకి కొంచెం పని చెప్పండి సార్. మళ్ళీ మాకు ఆ పాత పూరి జగన్నాథ్ కావాలి సార్. నాలంటోళ్ళు ఎంతో మంది మీ ఫోటోని ఇన్స్పిరేషన్ కోసం మొబైల్లో వాల్ పేపర్ గా పెట్టుకుంటారు సార్. మీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఎయిమ్ ఫర్ ది 11th మైల్ అని మీరు సినిమాలో రాసిన ఈ డైలాగ్ యూత్ కి ఎంతో ఇన్స్పిరేషన్ సార్. సార్ మేము ఫెయిల్యూర్ లో ఉన్నప్పుడు, సక్సెస్ లేనప్పుడు, మా దగ్గర డబ్బులు లేనప్పుడు, మేము ఎప్పుడైనా లోగా ఫీల్ అవుతున్నప్పుడు మిమ్మల్ని గుర్తు చేసుకుంటే చాలు సార్. మేము కోల్పోయిన ఆత్మవిశ్వాసం తిరిగి వస్తుంది మాకు. వేరే ఫిలాసఫర్స్, మోటివేషన్ స్పీకర్స్ మాకెందుకు సార్? మీరున్నారు సార్ మాకు. వీ లవ్ యూ సార్. ఆత్మవిశ్వాసానికి బ్రాండ్ అంబాసిడర్ సార్ మీరు. పడిలేసిన కెరటం సార్ మీరు. సార్ మీ సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా ఎప్పుడు మిమ్మల్ని మేము ప్రేమిస్తాం సార్. కానీ మా బాధంతో ఒకటే సార్, ఒకప్పుడు బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన మీ సినిమాలు ఈ మధ్యన ఫెయిల్ అవుతున్నాయి సార్. అదొకటే మా బాధ సార్. మళ్ళీ మాకు మా పాత పూరి కావాలి సార్. వీ లవ్ యూ సార్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.